హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ 1429. టుడేస్ వీడియో వచ్చేసి ఆలుతో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానండి. కుక్కర్లో ఆలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి 3 to 4 విజిల్స్ రానివ్వాలండి. మంచిగా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, మిక్సింగ్ బౌల్ తీసుకొని బాయిల్ అయిన పొటాటోస్ పీల్ ఆఫ్ చేసేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా మ్యాషర్ ఉంటే మంచిగా మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా. చూస్తున్నారు కదా, మ్యాషర్ లేకపోయినా ఫోర్క్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి. ఫోర్క్తో అయితే కొంచెం టైం పడుతుంది. మీకు చూపించడం కోసం నేను ఫోర్క్తో చేసి చూపించాను. పొటాటో అంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి, పీసెస్ ఉండొద్దు. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి చూసుకొని. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి, సీసమ్ సీడ్స్ అంటాం కదా, అవి నువ్వులు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇంకో 2 టేబుల్ స్పూన్ నేను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే మొత్తం రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో అండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పొటాటో పీసెస్ అయితే ఎక్కడ ఉండొద్దు, మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కూడా మనం చపాతీ పిండిలా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అలా ఉండాలి, చపాతీ పిండిలాగా. చూస్తున్నారు కదా, చూడండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు చూద్దామండి. చూస్తున్నారు కదా, హాఫ్ పార్ట్ తీసేసుకొని ఇలా రోల్ చేసుకోండి. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. రోల్ చేసుకొని మొత్తం ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలండి. ఇది కూడా అంతే, సేమ్ రోల్ చేసుకొని మొత్తం ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్క్తో పైన చిన్నగా అలా ప్రెస్ చేసినట్టు లైన్స్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెడితే పైన బ్లాక్గా వచ్చేస్తాయి, మాడిపోయినట్లు అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అప్పుడే టర్న్ చేయొద్దండి, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అంతే అండి, 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకొని తీసేసుకోవడమే. ఇందాక చేసిన ప్రాసెస్ నాకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపించిందండి. సో ఈసారి టిక్కీస్ లాగా చేసేసాను ఈజీగా. చిన్న బౌల్ తీసుకొని దాన్ని హ్యాండ్ మీద ప్రెస్ చేసుకొని చిన్న టిక్కీస్ లాగా చేశాను. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి.
2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయాయి 2 సైడ్స్. నెక్స్ట్ టైం 2 సైడ్స్ టర్న్ చేసుకొని తీసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మిగిలిన దాన్ని కూడా అలానే చేసుకోవాలి. చిన్న బాల్ తీసుకొని హ్యాండ్ మీద ప్రెస్ చేసుకుంటే సర్కిల్ షేప్ వస్తుందండి. చిన్న టిక్కీస్ లాగా చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కలర్ చూసారా, మంచి కలర్ఫుల్ వస్తాయి, బాగుంటాయి, టేస్ట్ కూడా క్రిస్పీగా. మొత్తాన్ని కూడా అలా టిక్కీస్లా చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇది మా బాబు టేస్ట్ చేస్తున్నాడండి. ఎలా ఉన్నాయంటే సూపర్ అని చూపిస్తున్నాడు. ఇదే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.